అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? నా పేరు రూప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ నా అంతటి నేనే హ్యాండ్ బ్రైడ్ చేసి, క్రోషియా అంటారు కదా, క్రోషియా అనే హ్యాండ్ బ్రైడ్ చేసి చిన్న చిన్న పిల్లలు బీడ్స్ వాడతారు కదా, అంటే ప్లాస్టిక్ బీడ్స్ ఉంటాయి వాళ్ళ బ్రేస్లెట్ మేకింగ్ కిట్స్లో. ఇలాంటి బీడ్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు 1-2 టైమ్స్ ఆ బ్రైడ్ కిట్ని యూజ్ చేస్తారు, దాని తర్వాత పక్కన పాడేస్తారు. ప్లాస్టిక్ చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది కదా. పిల్లలు పాడేసే బీడ్స్ అలాంటివి ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసి హ్యాండ్ క్రోషియా టెక్నిక్ యూజ్ చేసి నేను ఇలాగా ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ తయారు చేస్తానన్నమాట. డిఫరెంట్ వెరైటీస్ చేయొచ్చు. యాన్ ఉంటుంది కదా, మనం వులెన్ యాన్ ఉంటుంది కదా, ఆ యాన్ తోటి మధ్య మధ్యలో బీడ్స్ యాడ్ చేసి ఒక్కొక్క స్ట్రింగ్ తయారు చేసి అది ఇలా రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేశాను. నేను వేసుకున్న రబ్బర్ బ్యాండ్ కూడా అదే అనమాట. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. అంటే నేను చేసిన దాన్ని నేనే అప్రిషియేట్ చేసుకోవడం అని కాదు, కానీ నాకైతే హెయిర్లో వేసుకున్న తర్వాత చాలా చాలా నచ్చింది. ఒకవేళ ఇది నచ్చి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలాంటి పీస్ ఒక్కటి తయారు చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. 1 అవర్ అనుకోండి, ఒక్కొక్క పీస్ తయారు చేయడానికి నాకు 1 అవర్ పడుతుంది. సో హ్యాండ్ మేడే కాకుండా ఇంకా ఎక్కువ ఎన్వైరన్మెంటల్ వాల్యూ కూడా ఉంది దీనికి. మనం ఇలాంటి ప్లాస్టిక్ బీడ్స్ని బయట పడేసే బదులు దాన్ని అప్సైకిల్ చేసి మనం ఇలా రీయూజ్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ అన్నా దీన్ని వాడుకుంటూ, సపోజ్ ఒకవేళ ఈ రబ్బర్ బ్యాండ్ కనుక లూజ్ అయిపోయింది అనుకోండి, అఫ్ కోర్స్ రబ్బర్ బ్యాండ్స్ లూజ్ అయిపోతాయి, ప్లాస్టిక్ పోతుంది కదా రబ్బర్ బ్యాండ్స్. ఒకవేళ అలా పోయేటట్టయితే ఈ సైడ్లో కొంచెం గ్యాప్ ఉండేదాకా కట్ చేసేసుకొని దాన్ని మళ్ళీ ఇటొక హెయిర్ క్లిప్ పెట్టుకొని మళ్ళీ దాన్ని హెయిర్కి ఎలాగా గుచ్చేసుకుంటే అది కూడా పనిచేస్తుంది. సో మనం ప్లాస్టిక్ని పాడేయకుండా ఇది లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు అనమాట. సో నా మెయిన్ ఇంటెన్షన్ అదే. మనకి తెలియకుండానే మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఇది వేస్ట్ అని మనకి అర్థం కాదు. ఈ ప్లాస్టిక్ బీడ్స్ సపోజ్ మనం మన పని అయిపోయింది, పిల్లలు ఇంకా వాడట్లేదు అని చెప్పి బయట పడేశారనుకోండి, ఇవి ఏ డస్ట్బిన్లోనో చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి, కౌజ్, గోట్, చాలా ఆ డస్ట్బిన్ దగ్గర వచ్చి తినేవనుకొని తినేస్తాయి అనమాట. ప్లాస్టిక్ ఎవ్వరూ తినకూడదు. ఏ లివింగ్ క్రియేచర్ కూడా ప్లాస్టిక్ తింటే మంచిది కాదు కదా. అది వాటి లైఫ్ని కూడా మనం డేంజర్లో పెట్టిన వాళ్ళు అవుతాం. ఇవి ఎలా అయితే ల్యాండ్లో వేస్ట్ లాగా పడి ఉంటాయో సేమ్ టు సేమ్ వాటర్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా. ఓషన్స్, రివర్స్, అందులో మరైన్ క్రియేచర్స్, ఫిష్, ఇలాగ వేల్స్, అవి కూడా ఫుడ్ అనుకుని తినేసి ఎవెన్చువల్గా మనం కూడా చేపలను తింటాం. ఆ చేపల్లోని ఆల్రెడీ ప్లాస్టిక్ అవన్నీ ఉంటాయి. సో అల్టిమేట్గా తిరిగి మనకే వస్తుంది. మీరందరూ కూడా ఇది అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత నాకు సపోర్ట్ చేసి ఈ హెయిర్ బ్యాండ్స్ కొనాలి అని అనుకుంటే నేను నా వెబ్సైట్లో పోస్ట్ చేస్తాను. ఇది వెబ్సైట్లో సేల్కి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ అయితే చెప్పండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్.